సో అక్యూట్‌కి గానీ, క్రోనిక్ గానీ లైక్ యంగర్ మెన్‌లో ఫస్ట్ వచ్చే వాళ్ళు చూడగలిగే అంటే లైక్ ఫస్ట్ ఫేస్ చేసే సింప్టమ్ ఏముంటుంది? సో మూత్రములో మంట, ఇంకా లోవర్ అబ్డామినల్, డీప్ పెల్విక్ అండ్ పెరినియల్ పెయిన్ చాలా ఉంటుంది, నొప్పి చాలా ఉంటుంది. ఈవెన్ డ్యూరింగ్ ఇజాకులేషన్ చాలా డిస్కంఫర్ట్, ఇంకా నొప్పి ఉంటుంది. ఇంకా మూత్రములో లేకపోతే వీర్యంలో బ్లడ్ రావచ్చు. ఇంకా దాంతోపాటు అక్యూట్ ప్రాస్టేటైటిస్ ఉంటే డెఫినెట్లీ ఫీవర్, హై ఫీవర్ విత్ చిల్స్ కూడా రావచ్చు. సో ఇట్స్ బెటర్ ఈ సిమ్టమ్స్ రాగానే కన్సల్టేషన్ తీసుకొని వెళ్ళడం ఇట్స్ బెటర్. యా డెఫినెట్లీ. ఏదైనా యూరిన్ సిమ్టమ్స్ వస్తే ఎస్పెషల్లీ విచ్ ఎఫెక్ట్స్ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, యూరిన్లో చాలా మంట, యూరిన్లో అప్పుడప్పుడు బ్లడ్ రావడం, చాలా నొప్పితో యూరిన్ రావడం, దీస్ ఆర్ వెరీ టెల్ సైన్స్ ఆఫ్ ప్రాస్టేటైటిస్. ఇట్లా ఉంటే ఇట్ ఈస్ ఇమీడియట్లీ గుడ్ టు కన్సల్ట్ యూరాలజిస్ట్. యూరిన్ టెస్ట్ చేసి స్కాన్ చేసి వీ నీడ్ టు ప్రూవ్ అండ్ గివ్ అకార్డింగ్లీ ట్రీట్మెంట్. అంటే ఈ ఎన్లార్జ్ ప్రోస్టేట్కి కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు లైక్ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్ చేసుకోవడం మంచిది అంటారు? సో ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూజువలీ గ్లోబల్ రికమెండేషన్ ఏంటంటే వీ కెన్ స్టార్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 years. 50 yearsలో ఒక డాక్టర్ కన్సల్ట్ చేసి పిఎస్ఏ టెస్ట్ చేసుకోవచ్చు, ఒక యూరాలజిస్ట్ కన్సల్ట్ చేసి రెక్టల్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఆఫ్ కోర్స్ సిమ్టమ్ స్కోరింగ్ ఆల్సో. బట్ ఒకవేళ ఎవరికైనా ఫ్యామిలీ టెండెన్సీ ఉంటే ఆఫ్ ఐదర్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంటే ఈ ఏజ్ తక్కువ చేసుకోవచ్చు. ఇట్ క్యాన్ బి స్టార్టెడ్ అట్ 40 to 45 years. సో రెగ్యులర్ స్క్రీనింగ్ ఎన్ని మంత్స్? రెగ్యులర్ యాన్యువల్ స్క్రీనింగ్ అంటే ఎవ్రీ ఇయర్లీ వీ కెన్ డూ ద స్క్రీనింగ్. ఒకవేళ సీరియల్ టెస్ట్స్ నార్మల్ ఉంటే వీ కెన్ ఇంక్రీజ్ ద డ్యూరేషన్ ఆల్సో.